నంద్యాల జిల్లా ఆవుకు మండలంలో అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వేములపాడు గ్రామానికి చెందిన నాగరాజు అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. నాగరాజు తన సొంత పొలం 4 ఎకరాలతో పాటు వేరే వ్యక్తికి చెందిన మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. గత 2 సంవత్సరాల నుండి పంటలు చేతికి రాకపోవడంతో తెచ్చిన అప్పుకు వడ్డీలు పెరిగిపోయాయి. అప్పుల్లో ఒత్తిడి వలన మానసికంగా కుంగిపోయిన నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 4 రోజుల క్రితం నాగరాజు గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు నాగరాజుని ఆసుపత్రికి తరలించారు. కానీ 4 రోజులు చికిత్స పొందిన నాగరాజు చివరికి ప్రాణాలు కోల్పోయాడు. నాగరాజుకు భార్య, 2 కుమారులు ఉన్నారు. నంద్యాల జిల్లా ఆవుకు మండలంలో అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వేములపాడు గ్రామానికి చెందిన నాగరాజు అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. నాగరాజు తన సొంత పొలం 4 ఎకరాలతో పాటు వేరే వ్యక్తికి చెందిన మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత 2 సంవత్సరాల నుండి పంటలు చేతికి రాకపోవడంతో తెచ్చిన అప్పుకు వడ్డీలు పెరిగిపోయాయి. అప్పుల్లో ఒత్తిడి వల్ల మానసికంగా కృంగిపోయిన నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నాగరాజు 4 రోజుల క్రితం గడ్డి మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు నాగరాజుని ఆసుపత్రికి తరలించారు. కానీ 4 రోజులు చికిత్స పొందిన నాగరాజు చివరికి ప్రాణాలు కోల్పోయాడు. నాగరాజుకు భార్య, 2 కుమారులు ఉన్నారు. మా ఆయన పేరు నాగరాజు సార్ మాది వేములపాడు గ్రామం సార్. మాది వచ్చేసి ఆవుకు మండలం నంద్యాల జిల్లా సార్. మా భర్త అప్పుల వల్ల మందు తాగి చనిపోయినారు సార్. పొలం వేసుకొని అప్పులు నష్టపోయి ఈ పని చేసుకున్నారు సార్. నాకు 2 చిన్నపిల్లలు, 5 లక్షలు దాటింది సార్. సుహాసి మా ఆయన పేరు నాగరాజు సార్. మాది వేములపాడు గ్రామం సార్. మాది వచ్చేసి ఆవుకు మండలం నంద్యాల జిల్లా సార్. మా భర్త అప్పుల వల్ల మందు తాగి చనిపోయినారు సార్. పొలం వేసుకొని అప్పులు నష్టపోయి ఈ పని చేసుకున్నారు సార్. నాకు 2 చిన్నపిల్లలు, 5 లక్షలు దాటింది సార్. సుహాసి మా ఆయన పేరు నాగరాజు సార్. మాది వేములపాడు.